అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్ జగన్ పర్యటించారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ పర్యటనలో వైసీపీ అల్లరిమూకలు వీరంగం సృష్టించాయని, ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా యార్డులోకి దూసుకువెళ్లడంతో మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ కు అప్పుడు రైతులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి ట్రిక్కులు ఎన్ని చేసినా జగన్ ను జనం నమ్మే పరిస్థితి లేదనంటున్న టీడీపీ నేతలతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డు పర్యటన చేశారు. ఇది ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ శ్రేణులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డు పర్యటన ఎందుకు చేశాడు, అసలు ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి? దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఆయన చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళు మిర్చి యార్డు రావడం తప్పితే గత 5 సంవత్సరాల్లో రైతు సమీక్ష ఏమన్నా పెట్టావా, రైతు గురించి ఏమన్నా మాట్లాడావా? అసలు నిన్ను గెలిపించింది దేనికి? నిన్ను ప్రజాప్రతినిధులుగా గెలిపించినందుకు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో పోరాడాలి. అసెంబ్లీలో ప్రజావేదికగా, అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో ఏదైనా సమస్యలు ఉంటే, రైతు సమస్యలు ఉంటే అసెంబ్లీలో పెట్టాలి తప్ప నువ్వు ఇలా వచ్చి ఏదో నీ కార్యకర్తలు వేసుకొని వచ్చేసేసి ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని అంటున్నా తప్పితే గత 5 సంవత్సరాల్లో రైతులు కొంతమంది పొలం వేయటం మానేశారు. తెలుసా నీకు? ఆ సంగతిని గుర్తు చేస్తున్నా. గత 5 సంవత్సరాల్లో వరి వేయటం మానేశారు. గిట్టుబాటు ధర లేక, డిఐపి, యూరియా అందుబాటు లేక, కల్తీ విత్తనాలతో విసిగిపోయి రైతులు పంటలు వేయడం మానేశారు గత 5 సంవత్సరాలు. అది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముందు. అంతే తప్పగా ఇక్కడికి వచ్చేదో మీ కార్యకర్తలు తెలుసుకొని హంగామా చేస్తే ఏమైపోదు. ఇది మిర్చి యార్డ్ అనేది ఇది పెద్ద ఒక సంస్థ. ఇది మలేసియా నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే ఆర్డర్లు. అంతేగాని ఎక్కడో ఒకసారి ఒక సంవత్సరంలో కొన్ని సందర్భాల్లో కొన్ని విదేశాల్లో ఆర్డర్ కనుక ఆగిపోయి ఉంటే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ లేకపోతే కొన్ని రేట్లు అప్ అండ్ డౌన్ అనేది సాధ్యం ఎప్పుడైనా సరే. అంతే తప్పితే ఇది గవర్నమెంట్ కావాలని చేసేది ఇంకోటి కాదు. తెలుసుకో ముందు. నువ్వు ఒక రైతుల గురించి తెలుసుకొని అసెంబ్లీలోకి వెళ్ళి నువ్వు నీ బాధ్యత నిర్వహించుకో. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, వెళ్ళి అసెంబ్లీలో ప్రతిపాదన చేయడం నేర్చుకో. అంతే తప్పితే రోడ్ల మీద చిల్లర వేషాలు వేయొద్దని చెప్పేసి ఈ సమావేశం తెలియజేస్తా ఉన్నాం. రైతులకు ఎవరు భయపడద్దు, రైతులు ఎవరు బాధపడద్దు. రైతులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది, ఎప్పుడు అండదండగా ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కడన్నా యూరియా కానీ, డిఏపీ కానీ, కల్తీ విత్తనాలు ఎక్కడ ఉన్నాయా? రైతులు సస్యశ్యామలంగా పంటలు బాగా పండినాయి, వర్షాలు బాగా పడినాయి, అందరికి దిగుబడి వచ్చింది, అంతా బాగుంది. కాకపోతే ఇలాంటి కబుర్లు ఎవరు నమ్మొద్దండి. ఇతను ముందు అసెంబ్లీకి వెళ్ళమనండి. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో రైతు సమస్యలు పోరాడమనండి. నీతి నిజాయితీ అనేది ఉంటే అసెంబ్లీకి వెళ్ళి పబ్లిక్ గెలిపించినందుకు అసెంబ్లీకి వెళ్ళి పోరాడమని చెప్పండి తప్పితే ఇలాంటి ఎవరు నమ్మొద్దండి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అంతే తప్పితే ఇలాంటి గుడ్డగాల్సి ఎత్తేసే వ్యవహారాలన్నీ ఎవరు నమ్మొద్దని తెలియజేసుకుంటున్నాం. గడిచిన 5 సంవత్సరాలకు కూడా రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రయోజనం అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయలేదు. కేవలం ఆ కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇటు అభివృద్ధి కావచ్చు, దీనిని చూసుకొని ఇటు వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది మనతో టీడీపీ శ్రేణులు ఉన్నారు. అసలు గిట్టుబాటు ధర కల్పించడానికి కూటమి ప్రభుత్వం ఇప్పటికీ అనేక మార్గాలు చూపించింది. అయినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడొచ్చు? ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకి సందర్శించడానికి వచ్చినటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని చూసి జనం అందరూ మిర్చి యార్డులో జనం నవ్వుకుంటున్నారు. కారణం ఏంటంటే గతంలో ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటిప్పుడు రైతులకు ఏ విధమైనటువంటి అనుకూలమైన పరిస్థితుల్ని నెంబరేయకపోవడం వల్ల, రైతులకు గిట్టుబాటు ధర ఆ రోజు లేకపోవడం వల్ల రైతులు వ్యతిరేకంగా ఉండి రైతులందరూ వ్యతిరేకించి మొన్న పరిపాలన అధికారంలో లేకుండా తరిమినటువంటి రైతుల్ని మళ్ళీ వాళ్ళేదో మభ్యపెట్టి మారేడుగా చేసి ఏదో మాటలు చెప్పి ఉమ్మడి ప్రభుత్వం మీద ఏదో బురదలనేటువంటి ఆలోచనతో బయటకు వస్తూ ఉన్నాడు. దేనికనంటే ఇవాళ ఏదో ప్రజల రైతుల సమస్యలపైన రోడ్డు మీద పోతే తెలుగుదేశం పార్టీ ఆపిందనేటువంటి సానుభూతిని ప్రజల్లో తెప్పించాలనేటువంటి కేవలం దుర్బుద్ధితో మాత్రమే ఇక్కడికి వచ్చాడు తప్పితే ప్రజల సమస్యలు పరిష్కరించేదానికి ఆయనకి చిత్తశుద్ధి లేదు. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ ఒక గుంటూరు మిర్చి యార్డు అంటే ఆసియా ఖండంలో అన్ని చోట్లకి ఎక్స్పోర్ట్ జరిగేటువంటి మిర్చి వ్యాపారం. కేవలం మన చోట ఒక చోట గుంటూరు పట్టణంలో వరకు జరిగే వ్యాపారం కాదు ఇది. అనేక దేశాలకు పోయేటప్పుడు ఎగుమతులు ఉండాలి. ఎగుమతులు ఉంటేనే రైతులు పెట్టుబడులు కొనుగోలు చేస్తారు. రైతులు లేనప్పుడు రైతుల దగ్గర కొద్దిగా సరుకు ఆగింది. దానితో గతంలో 20,000 రేట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఆలోచనతో ఆశతో కొంచెం ఏం చేశారంటే ఇంకా రేట్లు వచ్చిందని ఏసీలో స్టాక్ ఎక్కువ పెట్టుకోగలిగారు. అది ఇవాళ వచ్చేటప్పటికి అన్నీ ఒకసారి కొత్త పంట వచ్చి పాత స్టాక్ ఉండటం వల్ల కొద్ది రేటు తగ్గుదైన మాట వాస్తవం. అయినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్ మంచి ఆలోచనతో సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందాలు చేసి
ఎక్స్పర్ట్ జరిగే విధంగా మాట్లాడడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా రేపు మోడీతో మాట్లాడాలని ఆయన బయలున్నారు. ఆ ప్రయత్నాలు ఉమ్మడి ప్రభుత్వం ఉంటే ఇవి తెలుసుకున్నటువంటి ఈ జగన్ ఇప్పుడైతే ప్రత్యేకంగా నేనైతే ఇక్కడికి వస్తే రేపు రేట్లు పెరుగుతాయి, రైతులకైతే గిడ్డేరు పోయారు కాబట్టి రైతులకు రేట్లు పెరిగినటువంటిది ఆ క్రెడిట్ నాకు వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే గుంటూరు మిర్చి యార్డుకి పరిశీలనకు వచ్చాడు తప్పితే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమస్యలు తీర్చాలంటే నువ్వు ముందు అసెంబ్లీలో పోవాయా, అసెంబ్లీలో పోయి అసెంబ్లీలో చర్చించండి అన్ని విషయాలపైన. అక్కడ మీ నాయకులకు కానీ మీ ఎమ్మెల్యేలకు కానీ చర్చించే ఆలోచన కానీ ఆ విధానాలు కానీ లేదు కాబట్టే ఇవాళ అసెంబ్లీలోకి పోకుండా ఊరకు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎందుకనంటే ఇవాళ జనమందరూ అనేక విధాలుగా నవ్వుకుంటున్నారు. కేవలం ఏదో రైతులు ఒక వ్యాపారులే కాదు, ఒక ఉద్యోగస్తులే కాదు, ఒక పారిశ్రామికవేత్తలే కాదు. నిన్నటిదాకా నువ్వు పరిపాలన ఉన్నప్పుడు మూడు పక్కన ఆడాడావు, మూడు రాజధానులను చేసావు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా నాశనం చేసి పెట్టావు. ఇక్కడ నీ దెబ్బకు భయపడి తెలంగాణకు పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలని మన కళ్ళ ముందు చూసాం. ఆ పారిశ్రమలో ఇక్కడ ఉంటే 10 మంది కార్మికులు బతికేవాళ్ళు. అలాంటి బతికించకుండా కొన్ని ఫ్యాక్టరీలు ఇక్కడి నుంచి పారదోలి నువ్వు కమిషన్ దెబ్బకి ఇబ్బంది పెట్టి అనంతపురంలో కార్ల ఫ్యాక్టరీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆ జయదేవ్ ఫ్యాక్టరీని కానీ ఇవన్నీ పారిపోయిన కేవలం మీ కమిషన్ దెబ్బకి. అలాంటివి ఉంటే కార్మికులు బతికేవాడు, సామాన్య ప్రజలు బతికేవాళ్ళు. అలాంటి జీవనాధారాన్ని తీసేసి ఇవాళ ఆ జీవనాధారం పోయింది కాబట్టి ఆ యొక్క ప్రజలందరూ కూడా తన ఆవేదనని బాధని వ్యక్తం చేయడానికి మార్గమైనటువంటి మొన్న ఎన్నికల్లో నీకు 151 సీటు ప్రజల్లో కేవలం మీ నాన్న మీద ఉన్న సానుభూతితో నీకు ఇస్తే అయ్యా నేను ఒక్కసారి అడిగాను, మీరు నాకు ఒకటి చాలు, మీకు 51 నాకు ఇచ్చి మీరు పొరపాటు చేశారని నువ్వు మీ చేతులారా నాకు 151 కాదు 1 అన్నాను కాబట్టి 11 సీట్ల మీద నన్ను పరిమితం చేయండి అని పరిమితం చేసుకున్న వ్యక్తివి. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే నడుస్తుంది ప్రజెంట్. ఆల్రెడీ పోలీసులు కూడా నిరాకరించారు, ఏది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాకూడదని. అయినా కానీ మిర్చి యార్డు పర్యటన పెట్టుకున్నాడు. ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేయాలనేటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటన చేశారని చూడొచ్చా? అంతేగా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది నువ్వేమో చిన్నపిల్లడు కాదు, ఒక సీఎంగా చేసినటువంటి వ్యక్తివి, తెలిసిన వ్యక్తి అయ్యుండి నువ్వు కేవలం ఇలా మిర్చి యార్డులోకి వస్తే రైతులు ఏదో వచ్చారని వాళ్ళ సమస్య చెప్పడానికి జనం వస్తారు ఆటోమేటిక్గా. ఇదే విధానంలో నీ యొక్క కార్యకర్తల్ని అక్కడ రెచ్చగొట్టి అక్కడేదో అలజడి సృష్టించి తెలుగుదేశం కార్యకర్తలు ఏదో మమ్మల్ని దాడి చేశారని సృష్టించి ప్రజల అభిప్రాయాన్ని ఏదో కోడాలని నువ్వు ఇక్కడికి వచ్చావు తప్పితే కేవలం ప్రజా సమస్యల మీద మాత్రం కాదు. నువ్వు ప్రజా సమస్యల మీద వస్తే నీకు ప్రజావేదిక ఉంది, అన్ని పేపర్ ప్రెస్ మీట్లు పెట్టు, ఎందుకు చేయలేదని నిలది, లేకపోతే రైతులను నిలదీయమని చెప్పు, రైతులు రోడ్డు ఎక్కుతారు. రైతులు లేకపోతే వచ్చి నువ్వు వచ్చి సమస్య చెప్పేది ఏంది? నీ చెప్పాల్సిన వేదిక నీ ఉంది కదా, నీ స్థాయిలో ప్రజల సమస్య చెప్పుకునే దానికి రోడ్డుకి ప్రజలు చెప్పుకుంటారు. నీకు ఇక్కడ అవసరం ఏంది? కేవలం ప్రజలు రైతులు అనేటువంటి భావనలో నీ కార్యకర్తలను వాళ్ళు ఇన్వాల్వ్ చేసి అక్కడేదో అలజడి చుట్టించి ఏదో చేయాలనేటువంటి ఆలోచన దృక్పథం మాత్రమే నీది. గతంలో జరిగినాయి ఏదో ఆ రైలు తగలబెట్టినప్పుడు నీ పాత్ర ఏందో, ఇంకోటి చేసినప్పుడు పాత్ర ఏందో, అలాంటివన్నీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అందరి మీద అప్పుడు ఇంకొక సామాజిక వర్గం మీద నెట్టేసి ఆ రోజు బలవంతంగా నువ్వు అధికారంలోకి రాగలిగావు. వాళ్ళందరూ అమాయకులు చేసి అది ఎన్ని తప్పులు తెలుసుకున్నారు కాబట్టి నిన్ను ఇలా చేదరించుకొని ఇంటికి మాత్రమే పరిమితంగా, నీ కుటుంబానికి కూడా పరిమితం కాదు. ఎందుకంటే నీ కుటుంబం కూడా ఏ విధంగా ప్రజలని చెప్పుకున్నారు. సొంత చెల్లిని తల్లిని దగ్గర చేయనటువంటి నాయకుడివి ఇవాళ ప్రజల సమస్యలు వస్తానంటే జనం నమ్మే పరిస్థితి లేరు. దయచేసి మీరు ఇంటికి మాత్రమే పరిమితం ఉండండి, ఇంట్లోనే ఉండండి. దోచుకున్నది దాచుకున్నది ఇప్పుడు వరకు జరిగిన లక్షల కోట్లు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని నువ్వు రాజకీయ వ్యాపారం చేసావు. ఆ వ్యాపారంలో నువ్వు దాచుకునేది కూడా మీరు నిగ్రహంగా జాగ్రత్త పెట్టుకొని మీరు ప్రధానంగా ఉండడం తప్పితే ఇంకా ప్రజలు అనేటువంటి ప్రజల మధ్యలోకి వచ్చిన ప్రజలు మిమ్మల్ని ఆదరించని స్పష్టంగా జనం చెప్పి నవ్వుకుంటున్నారు నీ ఆ యొక్క ప్రచారాన్ని చూసి. నిజంగా రైతులకు కనుక మేలు చేయాలనుకుంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతులకు ఎలాంటి మేలు కూడా చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ టీడీపీ శ్రేణులు అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఏదైతే మిర్చి యార్డులో ఒక అలజడి వాతావరణం సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన చేశారంటూ కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.